నందిని గారు, ఇప్పుడు మీరు పెరిగిన కల్చరు అంత డిఫరెంట్. మన తెలంగాణ ఇస్ డిఫరెంట్. మీరు ఎట్లా బట్టి గారితోటి అంటే లాంగ్వేజ్ కూడా మనకు ప్రాబ్లమే అంతా. సో ఎట్లా సర్వైవ్ అయ్యారు? అవును. నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్తూ వస్తున్నాను. నేను ఒక గుజరాతీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. సిటీలో పెరిగాను. సికింద్రాబాద్‌లో పెరిగాను. పుట్టాను గూడా అక్కడే. ఇంకా నాకు విలేజ్ అనేది ఎట్లా ఉంటదని గూడా తెలియదు. నేనెప్పుడు విలేజెస్‌లో కాలు గూడా పెట్టలే. సో, భట్టి గారితోని పెళ్లి చేసుకున్న తర్వాత టోటల్ లైఫ్ చేంజ్ ఉండే. అండ్ నేను ఖమ్మంలో లక్ష్మీపురంలో పెళ్లి చేసుకొని వెళ్ళాను. అక్కడ లక్ష్మీపురం కోడల్ని అయినాను. తర్వాత చాలా ఛాలెంజింగ్ ఉండేది. అంత ఈజీ కాదు. దెర్ వాస్ చేంజ్ ఇన్ మై ఫుడ్ హ్యాబిట్స్. దెర్ వాస్ చేంజ్ ఇన్ మై వేరింగ్ మై క్లోత్స్ ఆల్సో. ఐ యూస్ టు వేర్ సమ్ షల్వార్ కమీజ్ అవంతా సిటీలో వేసుకొని ఉండేదాన్ని. ఇక్కడ పెళ్లి చేసుకొని ఊర్లో రాగానే ఐ యూస్ టు బి ఇన్ సారీస్ ఆల్ ద టైమ్. ఆ రోజుల్లో ఎవరు షల్వార్ కమీజ్ కూడా ఊర్లో వేసుకోకపోతుండే. షల్వార్ కమీజ్ వేసుకుంటే అందరు చూసేటోళ్ళు, ఏంటి ఇది, ఈ అమ్మాయి ఏంటి షల్వార్ కమీజ్ వేసుకొని తిరుగుతుందని అనుకుంటుండే. కాబట్టి నాకు నేను చీరలు కట్టడం కూడా పెద్దగా నాకు రాదు ఆ రోజుల్లో. కానీ మరి డైలీ చీరలు వేసుకోవాల్సి వచ్చేది. ఐ యూస్ టు వేర్. సో ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయింది. లాంగ్వేజ్ మాకి కష్టం. నాకు భట్టి గారి మధ్య కూడా కమ్యూనికేషన్‌లో ఆయనకి హిందీ రాదు, నాకు తెలుగు రాదు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్‌లో మాట్లాడతా. ఇప్పుడు ఏం జేయాలి? ఎట్లా కమ్యూనికేట్ జేయాలి అంటే, అన్నీ ఒక్కొక్క ముక్క తీసుకున్నాను. ఒక ఇంగ్లీష్ ముక్క తీసుకుంటే, ఒక తెలుగు ముక్క తీసుకొని, ఒక హిందీ ముక్క ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసేదాన్ని. అప్పుడు ఆయన it was a very tough time. I think now, if I think about it, I think it was a challenging for Bhattigaru also to communicate. Yeah, if he's used to speak in Telugu, I used to understand at least what he's telling me, what he's trying to communicate. But for me, communication was very difficult అప్పుడు. కానీ ఏదో ఒక రకంగా love doesn't have a language or words or anything. It's only an expression. So it just happened like that.